మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చోళ్లతో చేరి పిచ్చోళ్ల మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సీఎం రేవంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా పొందితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. పనికిమాలిన విమర్శలు చేసి స్థాయిని దిగజార్చుకోవద్దని సూచించారు. ద్వేష భాష ఉందని సీఎం రేవంత్ పట్టా రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు. కేటీఆర్ చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ తన వ్యక్తిగత విలువల్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని సూచించారు అద్దంకి. ద్వేష భాష ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్ సర్టిఫికెట్ రద్దు చేయడం అని ఈమెయిల్ చేయడం అంటే నిజంగా ఒకంత హాస్యాస్పదమే. ద్వేష భాష కేసీఆర్ దగ్గర ఏంటో నీకు అంత తెలిసి కూడా నిజంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే పిచ్చోళ్ళ సరసన చేరి పిచ్చోళ్ళుగా మారుతారంటే నమ్మలేదు, కానీ మిమ్మల్ని చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు ద్వేషం ఉంటే కేసీఆర్ ఫ్యామిలీకి ఉంటుంది, మీకు కూడా దాన్ని వంట పట్టించుకుంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తే అది, ఏం చేయమంటే అది చేసే ఈ తరహా సబార్డినేషన్ అవసరం. ఎవరో రాజకీయంగా అవకాశాల కొరకు వెంపర్లాడేటోళ్ళు ఏదో అలాంటి చేస్తారంటే ఆ స్థితికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మిత్రుడు చేరిందంటే ఒక ఇంత హాస్యాస్పదం అనిపిస్తుంది. తెలియదా 21వ శతాబ్దపు లీడర్షిప్ గురించి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా కోర్సును ఆఫర్ చేస్తుంది. దాంట్లో ఎవరైనా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు అందిపుచ్చుకోవడం, తనను తాను అప్డేట్ చేసుకోవడం కొరకు చేసే ప్రయత్నాన్ని వీలైతే అభినందించాలి. కానీ ఇలాంటి కువిమర్శలతోని ఎవడో చెప్పితే చేసే ప్రకటనలతోని మన విలువ దిగజారుద్దని తెలుసుకుంటే మిత్రుడు మంచిదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సూచన. ఎందుకంటే రాజకీయాలు చేసుకోవచ్చు ఎవరైనా సరే, కానీ ఇలాంటి దిగజారి రాజకీయాలు వాళ్ళు చేయమంటే చేస్తే అది మన వ్యక్తిగతంగా మనకు సమస్య తయారైద్దనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా మీకెందుకు వచ్చిందో కూడా మాకు అర్థమవుతున్న పరిస్థితి. అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, అట్లా ఏం చెప్తే అది చేయాలనే పరిస్థితిలో మన వ్యక్తిగత విలువలను కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా హార్వర్డ్ యూనివర్సిటీ కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అభివృద్ధి తాలూకు అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని మీరు ఈ రోజు ఆలోచించి ప్రకటనలు చేస్తే మంచిదని చెప్పి